మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. నాకైతే అండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదా. ఈరోజు వీడియో వాట్ ఐ కుక్ ఫర్ ద హోల్ డే ఫర్ మై ఫ్యామిలీ అండ్ వాట్ వి ఈట్ ఇన్ ఏ డే కూడా ఉంటుంది. ఇందులో సూపర్ యమ్మీ రెసిపీస్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. తప్పకుండా అన్ని రెసిపీస్ ట్రై చేయండి. అండ్ మన పిల్లలకి ఏంటి మనకేంటి అందరూ ఆల్ టైమ్ ఫేవరెట్ సమ్మర్ వచ్చింది, పిల్లలు ఇంట్లో ఉంటారు, ఈజీగా ఇంట్లోనే పానీపూరి ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటి, వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడటమే. డైలీ అడుగుతున్నందుకు వీడియోస్ లైక్ చేసి హైప్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంట్రోలో ఎక్కువ టైం వేసేయడం నాకు ఇష్టం లేదు. ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈవినింగ్ పానీపూరి తినాలంటే మార్నింగ్ కావాల్సిన సోక్ చేయాలి కదా, అదేనండి పీస్. ఈరోజు నేను ఇక్కడ గ్రీన్ పీస్తో చేస్తున్నాను. మీరు వైట్ బఠానీతో చేసుకోవచ్చు, ఈవెన్ కాబూలీ చనాతో కూడా చాట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నాకు పానీపూరి కన్నా కూడా చాటే ఎక్కువ ఇష్టం. పానీపూరి ఇష్టం లేదా అంటే ఒక 2-3 అలా తింటాను, కానీ బాగా ఎక్కువ నాకు వేడివేడిగా చాట్ తినడం అంటే ఇష్టం. హైదరాబాద్లో ఉన్నప్పుడు అసలు ఆ ఫేజ్ నేను బాగా ఎంజాయ్ చేసేదాన్ని. మళ్ళీ అలాంటి మంచి చాట్ ఎక్కడ నాకు నార్త్ సైడ్ దొరక్క నేను ఇంట్లో చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అవి 6 to 8 hours సోక్ అయితే సరిపోతుంది కాబట్టి నానపెట్టి పక్కన పెట్టేశాను. ఈరోజు మార్నింగ్ డ్రింక్ కోసం మెత్తి వాటర్ అయితే చేస్తున్నాం. ఒక్కొక్క రోజు ధనియాలు మెంతులు కలిపి బాయిల్ చేసుకొని తాగుతాం. ఒక్కొక్క రోజు ఓన్లీ మెంతులు, ఒక్కొక్క రోజు ఓన్లీ ధనియాలు, ఒక్కొక్క రోజు హనీ లెమన్ వాటర్. మీరు ఈ ప్లేస్లో జీరా వాటర్ తాగొచ్చు. ఈవెన్ సోంఫ్ ఉంటుంది కదా, ఆ వాటర్ తాగినా కూడా చాలా మంచిది. పర్టికులర్గా ఈ మెంతులు నైట్ సోక్ చేసుకొని ఆ వాటర్ మార్నింగ్ తాగితే ఏంటంటే మీ హార్ట్ హెల్త్కి, వెయిట్ మేనేజ్మెంట్కి, పర్టికులర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మా అమ్మాయి లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను. ఈరోజు మా అమ్మాయి డిమాండ్ లెమన్ రైస్. లెమన్ రైస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు లెమన్ రైస్. ఎవరి టేస్ట్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. నేను లెమన్ రైస్ సింపుల్గా మా పాపకి నచ్చేలా ఎలా చేస్తాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ముందుగా రైస్ అయితే కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ తీసుకొని ముందుగా పల్లీలు వేసుకున్నాను. పల్లీలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పోపు దినుసులు, జీడిపప్పులు, ఒక్క పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఎక్కువ కారంగా ఉంటే మా అమ్మాయి తినదని. ఇంకా నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. మీరు కరివేపాకు యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం హింగ్ యాడ్ చేశాను. ఇంకా తడక రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు రైస్ మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ను ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం పసుపు రైస్లో బాగా కలిసి మంచి కలర్ రావాలంటే కొంచెం ఒక 2 చుక్కల ఆయిల్ యాడ్ చేయండి. ఆ తర్వాత ఉప్పు వేసి మంచిగా అదంతా రైస్కి పట్టే వరకు మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న తడక ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఫైనల్గా లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసేసుకుంటే యమ్మీ లెమన్ రైస్ రెడీ అయిపోయినట్టే. సూపర్ టేస్టీగా ఉంటుంది. పులిహార అసలు ఏదైనా సరే పులిహార అయితే చాలు మా ఇంట్లో. మా అమ్మాయికి పర్టికులర్గా లెమన్ రైస్ బాగా ఇష్టంలేండి. మాకు అలా ఏం కాదు, చింతపండు పులిహార, లెమన్ రైస్, మ్యాంగో రైస్, ఆమ్లా రైస్ ఏదన్నా ఇష్టంగా తినేస్తాం. తను బ్రేక్ఫాస్ట్కి అయితే కార్న్ఫ్లేక్స్ తినేసింది. అండ్ ఇదైతే ఫైనల్గా తన లంచ్ బాక్స్. ఈరోజు ఫ్రూట్ మస్క్ మిలాన్ ఇచ్చాను. అండ్ స్నాక్స్ కోసం మనం ఆల్రెడీ రాగి లడ్డూస్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అదైతే పెట్టేశాను. ఇంకా తను స్కూల్కి పంపించగానే వెంటనే మా వారి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేయాలి కాబట్టి వెజిటబుల్ చాప్ చేస్తున్నాను. ఈరోజు ఇంట్లో క్యాప్సికమ్ ఉన్నాయి. క్యాప్సికమ్తో మీరు రోటీలో కానీ రైస్లో కానీ తినేలాగా ఒక యమ్మీ రెసిపీ షేర్ చేస్తాను. ఈ వెజిటబుల్ని ఎందుకో చాలామంది ఇష్టపడరు, కానీ దీన్ని కుక్ చేసే విధంగా కుక్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంతమంది స్టార్టర్స్లో కానీ ఈవెన్ ఫ్రైడ్ రైస్లో వచ్చినా సరే చిన్న ముక్కలు కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. దీనికోసం మీరు క్యాప్సికమ్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. మనం నూడిల్స్లోకి యాడ్ చేసుకుంటాం కదా, అంత సన్నగా కాదులే కానీ కొంచెం లావుగా పొడవుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఈ క్యాప్సికమ్ని ఒకసారి ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ చాలామంది అవాయిడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇందులో ఒక కైండ్ ఆఫ్ పచ్చి స్మెల్ వస్తూ ఉంటుందని. ఆ స్మెల్ పోయి కూరకు మంచి టేస్ట్ రావాలంటే ఒకసారి ఇలా ఆయిల్లో
లైక్ అలా సాఫ్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి అంతే. తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవడమే. మరీ డీప్ ఫ్రై ఏం చేయవసరం లేదు. నేనైతే నా కూరకు చేయడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసేసి ఆయిల్లో ఈ క్యాప్సికమ్ని అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా వాటిని అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ప్యాన్లో ఉన్న ఆయిల్ సరిపోతుంది మన కర్రీ కుక్ చేయడానికి. దీనిలో ఇప్పుడు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు మగ్గడం కోసం. ఇంకా ఉల్లిపాయలు మగ్గే గ్యాప్లో మనం ఏం చేయాలంటే టొమాటో పేస్ట్ చేసుకోవాలి. మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా సరే, కానీ ఏంటంటే ఇలా పేస్ట్లా వేసుకుంటే మీకు మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలో బాగుంటుంది. మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి. పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా ప్యూరీ వేయడం ఇష్టం కాబట్టి నేను టమాటోని ప్యూరీలా చేసేసి ఇందులో యాడ్ చేసేసాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్ ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిన కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. ఇంకా ఫైనల్గా టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేశాక బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేయండి. టొమాటో కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. టొమాటో నుంచి కూడా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నా దగ్గర ఈరోజు ధనియా పౌడర్ లేదు, అందుకే ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్తో సరిపెట్టేశాను. ఇంకా దాన్ని కూడా ఫ్రై చేసి కొంతసేపు లిడ్ క్లోజ్ చేశారంటే మంచిగా ఆయిల్ సపరేట్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసేసి ఇప్పుడే మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటే యాడ్ చేస్తాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే క్యాష్యూస్ కొన్ని నానపెట్టి వాటిని ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి ఆ పేస్ట్ అయితే యాడ్ చేశాను. మీరు ఈ ప్లేస్లో కోకోనట్ గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు పెరుగు యాడ్ చేసుకునేలా ఉంటే కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేయడం కానీ సిమ్లో పెట్టుకోవడం కానీ చేసి యాడ్ చేయండి, లేకపోతే పెరుగు విరిగిపోయినట్టు అవుతుంది. నేనైతే జీడిపప్పు పేస్ట్ యాడ్ చేశాను. చెప్తున్నానుగా కోకోనట్ మిల్క్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా అండ్ మంచి థిక్ కన్సిస్టెన్సీలో రిచ్ గ్రేవీతో బాగుంటుంది. ఇంకా అది యాడ్ చేశాక ఎక్కువ వాటర్ అవసరం లేదు. షిమ్లా మిర్చి ఊరికే కుక్ అయిపోద్ది కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత గ్రేవీ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోండి. మనం క్యాష్యూస్ పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి గ్రేవీ కన్సిస్టెన్సీని చూసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా నేనైతే దాని కాంబినేషన్గా చపాతీ కూడా చేసేస్తున్నాను. ఇంక చపాతీ చేసేస్తే రెడీ అయిపోయినట్టే. మా వారికి బాక్స్ పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం స్మూదీ అయితే చేయాలి. అది కూడా చేసేస్తే ఇంకా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. తర్వాత రెగ్యులర్గా మన 8 AM నుంచి రొటీన్గా మనం చేసుకునే పనులు ఉంటాయి కదా, అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అవి కూడా ఫినిష్ చేయాలి. ఇంకా మా వారికి కూడా పులిహోర అంటే ఇష్టం కాబట్టి ఆయనకు కూడా ఒక బాక్స్లో పులిహోర. ఇంకా లంచ్ బాక్సెస్ హడావుడి అయిపోయింది. పాపను స్కూల్కి పంపించేశాను. మా వారికి కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఆఫీస్కి పంపించేశాను. పాలు కాస్తున్నాను తోడు పెట్టడానికి. ఇప్పుడు కనుక కాచి తోడు పెట్టకపోతే మర్చిపోతాం. ఒక్కొక్కసారి కాచి చల్లార్చి తోడు పెట్టే టైంకి మర్చిపోతాను. మళ్ళీ వేడి చేసి తోడు పెట్టాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా కిచెన్లో పని చేసుకునేప్పుడే చేసుకోవడం ఈజీ కదా అని కాస్తున్నాను. అయిపోయింది, మరిగిపోయాయి. ఇంక ఇవి చల్లారితే తోడు పెట్టేయాలి. ఎండ బాగా ఎక్కువ ఉంటుంది కదా, చాలా త్వరగా తోడిపోతున్నాయి పాలు. అండ్ మీ దగ్గర వెదర్ ఎలా ఉంది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొన్ని రిక్వెస్ట్లు ఆల్రెడీ ఉన్నాయి, అవన్నీ నేను ప్లాన్ చేస్తున్నాను. త్వరలోనే వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంక ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి స్మూదీ. ఈరోజు నిన్న రాగి జావ తాగానండి కాబట్టి స్మూదీకి అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంతకుముందు కూడా మీతో స్మూదీ రెసిపీ షేర్ చేసినా కూడా ఈరోజు వాట్ ఐ కుక్ అండ్ వాట్ టు ఈట్ ఇన్ ఎ డే చేస్తున్నాం కాబట్టి అందులో భాగంగా నా బ్రేక్ఫాస్ట్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇలా ఇంట్లోనే ఓట్స్ బనానా స్మూదీ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ క్రేవింగ్స్ అస్సలు ఉండవు. ఇంక తాగేమంటే మన లంచ్ వరకు ఏం తినాలనిపించదు. చాలాసార్లు చెప్పాను, తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో ఇడ్లీ దోశ తినొద్దని నేను చెప్పనులే, కానీ మేము కూడా తింటాం. కాకపోతే అప్పుడప్పుడు, మరీ రోజు కాకపోయినా వీక్లీ ట్వైస్ అలా అన్నా తీసుకోవచ్చు కదా అని. సో ఇంకెక్కువ లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి అన్నీ రెడీ చేసి పెట్టాను. మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్, ఓట్స్ నానపెట్టుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఒకరైతే ఓవర్ నైట్ సోక్ చేసిన అంజీర్ అండ్ డేట్స్,
అండ్ ఇవి సోక్డ్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ అన్ని ముక్కలు అయిపోయినాయి లాస్ట్కి వచ్చేసినాయి. అండ్ ఒక బనానా అయితే కావాలి అంతే. ఇంక ఇప్పుడు ఫస్ట్ మనం నట్స్ ఓట్స్ అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. అంజీరు కూడా వేసేస్తాను. ఈ వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా ఇందులో పోసేయండి. డేట్స్కి మాత్రం సీడ్స్ తీయాలి. సీడ్స్ తీసి వేసేసుకొని ఈ వాటర్ పోసేస్తాను. ముందు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ అన్నీ వేసి ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే మిల్క్ యాడ్ చేసుకొని మీకు కావాలంటే ఈ స్టేజ్లో మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మరీ థిక్గా ఉంది అనిపిస్తే వాటర్ యాడ్ చేస్తాను, కానీ మిల్క్ మాత్రం యాడ్ చేయను. బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. సో అది వేసేసి చూసాక మరి బనానా వేసాక కొంచెం థిక్గా వద్దు కాబట్టి లైట్గా వాటర్ కూడా యాడ్ చేస్తాను. ఇంకింతే మన స్మూదీ రెడీ అయిపోయినట్టే. స్మూదీ అంటేనే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది, మరీ జ్యూస్లా ఉండదు కదా. సో అది రెడీ అయిపోయింది. స్మూదీ అయితే రెడీ అయిపోయింది కదా. నేను నా జార్లో తీసేసుకొని హ్యాపీగా వెళ్ళి కూర్చొని టీవీ చూస్తూ స్మూదీ ఎంజాయ్ చేసేస్తా. మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. నాకైతే ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ఒకప్పుడు అస్సలు నచ్చేది కాదు, కానీ తర్వాత తినడం స్టార్ట్ చేశాక ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైనా ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ఎలా చేస్తాను మీ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈసారి నేను చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను, ఎందుకంటే వీక్లో 2 days అది కూడా ఉండేలా చూసుకుంటున్నా. బ్రేక్ఫాస్ట్లో రాగి జావా, ఈ స్మూదీ లేకపోతే సోక్డ్ ఓట్స్ అలా. సో నా స్మూదీ రెడీ అయిపోయింది. నేను ఎంజాయ్ చేసేస్తాను. వీడియో చూస్తూ ఉండండి. హలో అండి, ఏం చేస్తున్నారు? మొన్న స్నాక్స్ చేశాను కదా, 2 స్వీట్ రెసిపీస్ అయిపోయినాయి. హాట్ తినాలని ఉంది. పర్టికులర్గా నాకు స్వీట్స్ అంత బాగా నచ్చవు, కానీ ఉన్న కారంగా తినడం అంటే ఇష్టం. ఇంకా నేను మా వారు మా పెంట్ ఎవరైనా సరే స్వీట్ తిన్నాక కొంచెం హాట్ తింటే బాగుండు అనిపిస్తుంది కదా. యూజువల్గా సేమ్ డే ప్లాన్ చేసి చేసేస్తాను, కానీ ఈ మధ్య ఎందుకు అంత కంటిన్యూగా అలా చేయలేకపోతున్నాను. సో నెక్స్ట్ డే చేద్దాం అనుకున్నాను, ఆ నెక్స్ట్ డే వీడియో వర్క్ ఉండడం వల్ల డిలే అయిపోయింది. ఇంక ఈరోజు అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఈరోజు ఏం వండినా షేర్ చేయాలి కాబట్టి అది కూడా షేర్ చేస్తాను. పెద్ద స్పెషల్స్ ఏం చేయట్లేదు ఈరోజు. మిల్లెట్స్తో కూడా చేయట్లా, సింపుల్గా శనగపిండితో జంతికలు, చక్రాలు అంటాం మేమైతే, కొన్ని ప్లేసెస్లో జంతికలు అంటారు, అవైతే చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్గా తక్కువ క్వాంటిటీతో చేస్తాను. మెజర్మెంట్స్ అవన్నీ ఎలా తీసుకుంటాను ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఇలాంటి స్నాక్ రెసిపీస్ ఏమన్నా కావాలి రెసిపీస్ అని సపరేట్ ప్లేలిస్ట్ ఉంది మన ఛానల్లో, అందులో చూడొచ్చు. పిల్లల కోసం మన కోసం బోల్డ్ అండ్ హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ అయితే ఉంటాయి. సో ఇంకెక్కువ లేట్ చేయకుండా మా అమ్మాయి వచ్చేలోపు చేసేద్దామని ఈ పని అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఈరోజు వీడియో వర్క్ లేదు కాబట్టి ఇంట్లో మిగతా పనులన్నీ అయిపోయాయి. కొంచెం ఫ్రీ టైం ఉంది. మా అమ్మాయి రావడానికి ఇంకొక 1.5 hour పైనే టైం ఉంది కాబట్టి హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది. ఇది తక్కువ క్వాంటిటీలో చేస్తాను కాబట్టి. ఎక్కువ చేసినా మా వాళ్ళు, నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను, ఎక్కువ రోజులు ఒకటే ఐటెం తినరు, ఏదైనా చేంజ్ అవుతూ ఉండాలి అంటారు. మాకంతే అదే మా పాపకు కూడా వచ్చింది. అందుకని తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అనుకోండి, అది వీక్లో కన్జ్యూమ్ అయిపోతే నెక్స్ట్ వీక్ ఇంకొక వెరైటీ ఏదైనా చేసుకోవచ్చు అని, అంతే. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మరి ముందుగా రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకోండి. నేనైతే ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకున్నా, జంతికల పిండి కలుపుకోవడానికి బాగుంటుందని. సో నేను చెప్పినట్టే శనగపిండితో సింపుల్గా చేస్తున్నాను కాబట్టి ఈ కప్తో అన్నీ మెజర్ చేసుకుంటున్నాను. ఈ కప్తో 1 cup అయితే శనగపిండి తీసుకుంటాను. 1 cup శనగపిండికి 3 cups బియ్యపిండి అయితే సరిపోతుంది. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్. బోల్డ్ అన్ని మిల్లెట్స్తో కూడా మనం మురుకులు చేసుకున్నాం. సో చూసి ట్రై చేయండి. ఈసారి ఎందుకో మిల్లెట్స్ చేయాలనిపించలేదు, ఏదైనా కంటిన్యూగా చేస్తూ ఉంటే బోర్ కొడుతుంది కదా అలా. సో 1 cup శనగపిండి, దీనిలోకి 3 cups బియ్యపిండి అయితే తీసుకోవాలి. రెండు మంచి క్రిస్పీగా వస్తాయి. 1కి 3 తీసుకుంటే మీరు 2 అన్నా తీసుకోవచ్చు. సో 3 నేను ఫాలో అయ్యే మెజర్మెంట్స్ మాత్రమే చెప్తున్నాను, ఇలానే చేయాలని నేను చెప్పట్లేదు. సో బియ్యపిండి కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సినవి ఏముంటాయి,
తప్పకుండా శనగపిండితో ఏ ఐటమ్స్ చేసినా వామ్ వేసుకోండి డైజెషన్ కోసం. తర్వాత ఈరోజు నేను నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు నువ్వులు కావాలంటే వేసుకోవచ్చు, లేదా వేసుకోకపోయినా కూడా పర్లేదు. కాకపోతే మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుందని యాడ్ చేసుకోవడమే. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఇది కూడా ఇంకా రుచికి సరిపడాలండి కొంచెం. అండి నేను పాప కోసం తగ్గించేస్తాను లైట్గా, ఇవి కమ్మగా ఉంటేనే బాగుంటాయి మంటగా ఉండడం కన్నా. అండ్ ఇప్పుడు క్రిస్పీగా గుల్లగా చక్రాలు కానీ చెక్కలు కానీ రావాలంటే బటర్ కానీ మీరు బటర్ వేసుకోవచ్చు, వెన్న కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. నేనైతే వేడి చేసుకున్న నూనె యాడ్ చేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి మనం చెక్ చేసుకుంటాం ఎలానో. ముద్దగా వస్తుంది కదా, ముద్దగా వస్తే మనకి అప్పుడు గుల్లగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. బాగా వేడిగా ఉంది, ఫస్ట్ స్పూన్తో కలుపుతా. మామూలుగా అయితే చేపెట్టేస్తాను నేను, పోయినసారి కాలింది. సో ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే కొంచెం సెట్ అయిపోద్ది. అప్పుడు ఇంకా చేత్తో కలిపేసుకోవచ్చు. ఇంకా గోరువెచ్చగా వాటర్ అవేమి అవసరంలా, నార్మల్ వాటర్తో పిండి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మంచిగా నూనె అంతా పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్, నూనె పిండనే కాదు, మనం వేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇలా ముద్ద చేస్తే ముద్ద ఇలా ఉండాలన్నమాట. ఉంటే అప్పుడు క్రిస్పీగా వస్తాయి. మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి. రెసిపీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, దానిలో పార్ట్గా చెప్తాం మేము. ఇది మాకు తెలియదా అని కూడా అనుకుంటారు కొంతమంది, అందుకే చెప్తున్నాను. రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అన్నీ చెప్పాలి క్లియర్గా, డీటెయిల్డ్గా. అందరికీ తెలిసిన విషయమే కదా అని సగం సగం స్కిప్ చేస్తూ వెళ్ళిపోతే ఆ వీడియోస్ ఎందుకో బాగుండవు అనిపిస్తుంది నాకు. అంటే బిగినర్స్ మన వీడియో చూస్తున్నా సరే ఓకే, చూసి ఇంకా అక్క చెప్పిందంటే ఇంకా పర్ఫెక్ట్ ఇలా ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు అని అనుకోవాలి. కానీ అక్క ఇది మిస్ చేసింది ఏంటి, ఇది ఎక్కడ వెతుక్కోవాలనుకోకూడదు మళ్ళీ అది. సో ఇలా మంచిగా వస్తుంది కాబట్టి మన చక్రాలు గుల్లగా వచ్చేస్తాయి. ఇప్పుడు సరిపడా వాటర్ పోసేసి పిండి కలిపేసుకుందాం. మరీ గట్టిగా ఏం కలుపుకోవసరం లేదు, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ చూపిస్తాను నేను. ఇంతే, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేసి చక్కెరలు వేసేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అవ్వడానికి పెట్టాను, ఆయుధాలు తీసాను జంతికలు చేయడానికి. సో నాకు కావాల్సిన ప్లేట్ అయితే పెట్టుకొని ఫిక్స్ చేసుకుంటున్నా. ఫిక్స్ చేస్తే ఫాస్ట్గా వేసేయచ్చు. దీనిలో కొంచెం ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకొని వేస్తే ఏంటంటే పిండి లోపల అంటుకోకుండా ఉంటుంది. అంతే. ఆ తర్వాత ఇది ఫిక్స్ చేసి, ఇది గన్ టైపు, 2 టైప్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకటి ఇలా రొటేట్ చేస్తాం కదా, రోల్ చేసినట్టు, అదొకటి, ఇదొకటి, 2. ఈరోజు అయితే ఇదే వాడదామని డిసైడ్ అయ్యా. ఇంకా దీనికి కొంచెం లైట్గా ఆయిల్ అయితే అప్లై చేస్తా, లోపల పిండి తీసుకొని పెట్టుకుంటా సరిపడా. నెక్స్ట్ జంతికలు వేసేస్తా, చక్రాలు. మీరు ఎలా చేస్తారు, మీకు ఏ చక్రాలు అంటే ఇష్టం అనేది నాతో చెప్పండి. మురుకులు ఈజ్ డిఫరెంట్, జంతికలు చక్రాలు ఈజ్ సేమ్, మురుకులు ఈజ్ డిఫరెంట్. ఇది కూడా ఇలా పెట్టేసి చేస్తే కిందకు వస్తుంది. నాకు ఇది ఎందుకో థ్రెడ్స్ బాగా లాక్ అవ్వడానికి సతాయిస్తూ ఉంటుంది, అందుకే దీన్ని ఎక్కువ వాడను. బట్ ఈరోజు ఎందుకో తీసినందుకు ఇది సతాయిస్తుంది కూడా.
థ్రెడ్స్ ఏంటో కరెక్ట్గా పడవు. ఫైనల్లీ ఫిక్స్ అయిపోయింది. డన్. ఓకే, రెడీ. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, వేసేద్దాం. హైలో పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేసుకొని మళ్ళీ హైలో పెట్టుకోవాలి. వేస్తున్నప్పుడు హైలో ఉంటే ఒకటి చేతికి సెగ తగులుతుంది, 2 పొంగిపోయి బయటకు వచ్చేసి. కుకింగ్ యూస్ చేసే బుజ్జి ట్రైపాడ్లోకి వచ్చేసాం. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ప్రెస్సింగ్. అంతే, ఇలా చిన్నగా వేసుకుంటాం. మనం చిన్న ప్యాన్ పెట్టాం కదా. కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా. మరి ఒక షేప్లో ఒకే దగ్గర జంతికలా వేయాలి అలా ఏం వేయను నేను పర్టికులర్ షేపు. కొంతమంది బయట కూడా షేప్స్ వేసుకొని క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ వేస్తూ ఉంటారు కదా ఆయిల్లో. అలా ఏం లేదు, మనం ఇలానే వేసేస్తాం. మంచిగా వాటిని ఎలా అయినా దుంపుకునే కదా తినాలి అనే టైప్ మనం. ఇంక ఇలా వరుస పెట్టి వేసేసుకుంటూ ఉండడమే. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది, ఎక్కువసేపు ఏం పట్టదు. ఫస్ట్ కొంచెం అలా వస్తాయి కానీ సెటిల్ అయ్యే కొద్దీ చూడండి మంచిగా ఒక చక్రంలాగా ఒక దగ్గరే వచ్చింది నీట్గా. ఇలా వచ్చేస్తే ఫస్ట్లో ఏమీ బాధపడిపోవసరం లేదు. నేను చెప్పినట్టే నూనె బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టి వేసుకొని మళ్ళీ హైలో పెట్టుకొని నురగ తగ్గే వరకు ఫ్రై చేసుకుంటే మంచి కలర్ అయితే వచ్చేస్తాయి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా లాస్ట్కి వచ్చేసే ఆల్మోస్ట్ అన్నీ రెడీ. ఇంక ఇదే లాస్ట్ సెట్ అనమాట. ఇది తీసామంటే మన స్నాక్స్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా తర్వాత మా పాప రావడం, తను ఫ్రెష్ అవ్వడం, క్రికెట్కి వెళ్ళడం అన్నీ అయిపోయాయి. ఇంక ఈవినింగ్ స్నాక్స్ టైం అయిపోయింది. 6 to 8 hours సోక్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ పీస్ని. వాటిని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని లిమిటెడ్గా వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ ఇచ్చేసేయండి. బాగా కుక్ అయిపోతాయి. ఇవి కుక్ అయ్యే గ్యాప్లో మనకి చాట్, పానీపూరి అంటేనే ఆనియన్స్ కావాలి కాబట్టి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను నేను. లిమిటెడ్ క్వాంటిటీస్లోనే చేశానులేండి, స్నాక్కి సరిపడా. ఒక్కొక్కసారి హెవీగా ఇంకా డిన్నర్కి కూడా సరిపడా తినేస్తాం. అలాంటప్పుడు ఆనియన్స్ ఎక్కువ కావాలి కానీ ఇవాళ లిమిటెడ్గా చేశాను కాబట్టి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని అయితే కట్ చేశాను. హాఫ్ చాట్లోకి యూస్ చేసుకోవచ్చు, హాఫ్ పానీపూరితో తింటున్నప్పుడు తినచ్చు కదా అని. పక్కనే నా కోసం టీ కూడా పెట్టుకున్నాను. ఈవినింగ్ టీకి అసలు ఎంత ఎడిక్షన్ అంటే మార్నింగ్ కాఫీ, ఈవినింగ్ టీ పడకపోతే అదో రకంగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఏంటో మరీ హెడేక్గా ఉంటుంది. అలాంటి రోజుల్లో మొండిగా వెళ్ళి తాగకూడదు అని తాగకుండా ఉంటే ఇంకా తలనొప్పి ఎక్కువైపోద్ది. అందుకే అలాంటి డేస్లో తాగేస్తాను. మోస్ట్లీ సమ్మర్లో ఈవినింగ్ ఏదైనా షేక్, జ్యూస్ అలాంటివి తాగడానికి, లేకపోతే ఇంకా వేడిగానే ఉన్న తాగాలంటే గ్రీన్ టీ అలా ప్రిఫర్ చేస్తా. ఎక్కువ వింటర్లోనే అల్లం టీ కంటిన్యూగా తాగడం. ఇంక ఇప్పుడంటే తలనొప్పి వచ్చినప్పుడు తాగుతూ ఉంటాం అంతే. నేను టీ తాగేసరికి కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసినాయి, ప్రెషర్ వదిలేసింది, మంచిగా కుక్ అయిపోయింది. దాన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చాట్ కోసం ప్రిపరేషన్. ఇంకా మా అమ్మాయి రావడానికి కొంచెం టైమే ఉంది, సో ఫాస్ట్గా చేసేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే
పీస్తో పాటు పొటాటో కూడా బాయిల్ చేసేసుకొని దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను పొటాటో టొమాటో యూజువల్గా వేయను, మీకు కావాలంటే ఆలు బాయిల్ చేసి వేసుకోవచ్చు అండ్ టొమాటో పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కొంచెం లైట్గా బాగానే ఉంటుంది. కొంతమంది పైనుంచి టొమాటో పీసెస్ కూడా వేస్తూ ఉంటారు, కానీ నేను అవాయిడ్ చేసేస్తాను. నేను చెప్తున్నాను కదా సింపుల్గా బేసిక్గా చేస్తాను. నాకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పాప ఇష్టంగా తినాలి. తను ఏదన్నా మనం ఎడిషనల్ యాడ్ చేసి ఇష్టంగా తినకపోతే నాకు బాగా అనిపించదు. మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వెళ్ళాలి కదా, అది వెళ్తుంది చాలు అన్నట్టు ఇంకా నేను పొటాటో వాటి జోలికి పెద్దగా వెళ్ళను. తను కూడా ఎక్కువ దాన్ని కాంప్లికేట్ చేసే కొద్ది ఇష్టంగా తినదు, అందుకని మినిమల్గా బేసిక్గా చేస్తా. మీరు పిల్లలకు పెట్టాలంటే ఇలా చేసి పెడితే చాలు. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగానే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత యాజ్ యూజువల్ కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోతాయి. అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అది కొంచెం బాయిల్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇవాళ ధనియా జీరా రెండు లేవు. ఇవాళ ఏంటో మామూలుగా అన్ని ఇంగ్రీడియంట్స్ చూసుకొని నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇవాళ ఏంటో కొన్ని అలా మిస్ అయిపోయినాయి. ఈవెన్ పానీ కూడా నేను ఇంట్లోనే చేద్దాం అనుకున్నాను, కానీ తీరా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే నాకెందుకో మైండ్లో పుదీనా ఉంది అన్నట్టే ఉంది, బట్ చూస్తే పుదీనా లేదు. పుదీనా లేకుండా ఇంకా పానీ ఎలా చేస్తాను చెప్పండి. అందుకని నా దగ్గర ఇన్స్టెంట్ మిక్స్ ఉంటుంది కాబట్టి అదే కలిపేశాను. ఏంటో కొన్ని పనులు ఎన్నిసార్లు ప్లాన్ చేసినా అవ్వవు కదా, అలానే ఎన్నిసార్లు నేను పానీపూరి కోసం పానీ చూపిద్దామని వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా ఏదో ఆటంకం వస్తూనే ఉంటుంది. మామూలుగా చేస్తాను, సింపుల్గా మీకైతే చెప్పేస్తాను. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి, లేదు నేను చూపెట్టే వరకే వెయిట్ చేస్తానంటే నేను తప్పకుండా ఈసారి మాత్రం షేర్ చేస్తాను ఇంట్లో పానీ ఎలా చేసుకోవాలని. ఫైనల్గా మన చాట్ రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకున్నప్పుడు చాట్ మసాలా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా పానీ విషయానికి వస్తే మీరు కొత్తిమీర పుదీనా తీసుకోండి. కొత్తిమీర కన్నా పుదీనా కొంచెం తక్కువ తీసుకోవాలి. అండ్ ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి దాన్ని మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేయండి. తర్వాత కొంచెం మీకు 1/2 లీటర్ కావాలో 1 లీటర్ కావాలో ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మీరు మిక్సీ పట్టేశాక స్ట్రెయిన్ చేసుకొని ఆ తర్వాత అందులో లెమన్ వేసుకుంటారు కొంతమంది. చింతపండు పేస్ట్ వేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. నేనైతే చింతపండు పేస్టే వేస్తా, కొంతమంది లెమన్ కూడా వేసుకుంటారు, ఎక్కువ ఇటు నార్త్ సైడ్. ఇక్కడైతే ఇన్స్టెంట్గా చేసేస్తున్నాను కాబట్టి ఈ పానీపూరి మసాలా ఒక 1/2 లీటర్ వాటర్కి 1 స్పూన్ వేసుకున్నాం అంటే సరిపోతుంది. పైనుంచి మీకు బూందీ కావాలంటే బూందీ, కొత్తిమీర కావాలంటే కొత్తిమీర, ఏది కావాలంటే అది వేసేసుకొని మీ పానీని మీరు ఎంజాయ్ చేసేయచ్చు. చాలా సింపుల్గా 2 మినిట్స్లో అయిపోద్ది ఇలాంటి ఇన్స్టెంట్ అన్నీ. కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఏంటంటే ఆ ఫ్రెష్ ఫ్లేవర్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. నాకైతే అదే ఇష్టం. కానీ ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినప్పుడు ఉన్న ఇంగ్రీడియంట్స్తో అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవాలి అంతే. ఇంకా ఫైనల్గా పూరీస్ కూడా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆల్ సెట్. మా అమ్మాయి వచ్చి పానీపూరి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంది. ఈ పూరి ఫ్రై చేసే టైంకి తను రావడం, స్నానం చేసి రమ్మన్నాను. నువ్వు త్వరగా స్నానం చేసి వచ్చి నీకు సర్ప్రైజ్ ఉందని చెప్పాను, ఇంకా రెడీ అవ్వలేదని. సో తను స్నానానికి వెళ్ళింది. వచ్చేసరికి ప్లేటింగ్ చేసి రెడీగా పెట్టేస్తాను. సో ఈవినింగ్ స్నాక్ ఇలా అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ కోసం సింపుల్గా ఇడ్లీ వేసుకున్నాం. అందరం తలా ఒక 2 ఇడ్లీ అయితే తినేసాం. ఇంకా అలా ఒక్కొక్కసారి అంతే, ఇలా హెవీగా తిన్నప్పుడు ఇంకేం తినాలనిపించదు అసలు. అలా అని తినకుండా పడుకుంటే మధ్యరాత్రిలో ఆకలేస్తుంది నాకైతే. మీలో ఎవరికైనా ఇలా ఉంటుందా అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ మీరు నా రెసిపీస్ ఏమైనా ట్రై చేసి నాతో షేర్ చేసుకోవాలంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ ఉంది, అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకోవచ్చు. మీరు నాతో ఫొటోస్ కూడా షేర్ చేయొచ్చు. అక్కడ కూడా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా యమ్మీ పానీపూరి ప్లేట్తో పాటు ఈరోజు మన వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. మళ్ళీ మండే రోజు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.
ప్లేట్ చూసాక ఎంతమందికి నోరు ఊరుతుందో తప్పకుండా కామెంట్ చేయండి.